హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగే అనమాట. సో ఈరోజు వచ్చేసి మాఘ పౌర్ణమి కదా. సో మాఘ పౌర్ణమి లేదంటే భారతాల పౌర్ణమి అని కూడా అంటారు. సో ఎవరికైతే ఎల్లమ్మ ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు అయితే పండగలాగైతే చేసుకుంటారనమాట. సో ఎల్లమ్మ అంటే మామూలుగా మనకు తెలిసిందే కదా, మన సైడ్ అయితే బాగా చేస్తారు. ఒక కుండ పెట్టుకొని ఆ కుండకైతే పూజించుకుంటూ ఆ కుండలోనే అమ్మవారిని అయితే చూసుకుంటారనమాట. సో పెద్ద కుండ, ఆ కుండ పైన మూత ఉంటుంది. ఆ కుండతో పాటు నెక్స్ట్ వచ్చేసి 2 చిన్న ముంతలు అనేది ఉంటుంది అనమాట. వాటికి మనం పూజ చేసి అమ్మవారిని అయితే చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ అత్తమ్మ కర్నూలు ఉంటారు కాబట్టి అత్తమ్మ దగ్గర అయితే ఉందన్నమాట. అక్కడ మాకు ఇక్కడ జస్ట్ ఫోటో మాత్రం ఉంది, ఇంకా ఆ ఫోటోకి మాత్రం పూజ చేసుకుంటాము. సో ఈరోజు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన ముద్దభక్షాలు, పులగము, వంకాయ కూర, జొన్న కుడుములు మరియు గుగ్గిళ్ళు. సో ఇవి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్టయితే అమ్మవారికి అయితే చాలా ఇష్టమని చెప్తారనమాట. ఖచ్చితంగా ఈ భారతాల పౌర్ణమి రోజు ఆ నైవేద్యం అయితే చేసి పెడతారు. సో ఇక్కడ నేను కూడా బెల్లం అన్నము, వంకాయ కూర, పులగము చేసి పెట్టానండి. సో ఇక్కడ చూసేసి ఎల్లమ్మ అమ్మవారు అనమాట. సో ఏమైనా రేణుకాదేవి అమ్మవారు అని కూడా అంటారు. సో వీళ్ళంతా గ్రామ దేవతలు. వీళ్ళంతా వచ్చేసి 8 మంది అక్క చెల్లెలు ఉంటారు. ఇందులో వచ్చేసి రేణుకాదేవి కూడా ఒకరు, సుంకులమ్మ, మారమ్మ, పెద్దమ్మ వీళ్ళంతా ఒకరు అనమాట. సో ఇదంతా టైం జరిగి 9 అయిందండి. ఓకే.